ఎప్పుడు చూసినా నాకు వంట రాదని ఏడిపిస్తున్నాడమ్మా. అందుకే ఈరోజు ఎలా అయినా స్పెషల్ డిష్ చేయాలని డిసైడ్ అయ్యాను. నువ్వు నాకు రెసిపీ చెప్పు చాలు. వంట చేస్తున్నావా? అదే వంట చేస్తున్నావా అని. నీకు ఒక స్పెషల్ డిష్ చేస్తున్నా. మరేంటి ఆలోచిస్తున్నావు? స్టవ్ సిమ్లో ఉంచి వండాలా హైలో ఉంచి వండాలా అని ఆలోచిస్తున్నా. స్టవ్ ఆన్ చేసి వండాలి. ఎలాగోలా వండు, నాకు ఆగలేస్తుంది. ఏంటి ఇదంతా? నీకు నాపై కోపం వస్తే తిట్టు కొట్టు, కానీ ఇలా వంటలు ప్లాన్ చేసి మాట్లాడటం చేయకే బాబు. మూసుకొని తిను. ఒక నీట్నెస్ ఉండదు, డిసిప్లిన్ ఉండదు, ఎక్కడ వస్తువులు అక్కడే. ఓ క్లీన్ చేసుకుంటున్నావా? సరే క్యారీ ఆన్. ఆ ప్లేట్ తీసుకొని క్లీన్ చేసి పెట్టు, అన్నీ ఎక్కడక్కడ వదిలేస్తావు. హలో, రోజు ఇంట్లో అన్ని పనులు చేస్తుంది నేనేగా, నువ్వేం చేయట్లేగా. చేస్తే తెలుస్తుంది. ఏంటి పెద్ద పనులు ఒక పద్ధతి లేకుండా? ఆయన ఖాళీగా ఉంటే నేనే చేసేస్తా. సరే, నేను ఒక్క పని కూడా చేయను. ఈరోజు నువ్వు ఖాళీగా చేసి చూపించు, ఎంత పద్ధతిగా చేస్తావో నేను చూస్తా. అమ్మా, దీన్ని బట్టి నీకేం అర్థమైంది? పని ఎలా చేసినా పని పూర్తవడం కావాలి, అంతేకాని ఎదుటోళ్ళని పని విమర్శించకూడదని అర్థమైంది. గుడ్ బాయ్. నడులో పెడుతుంది జెండు బాబురాయే. అయ్యో, నా పనికేం పద్ధతి ఉంటుంది, నువ్వే రాసుకో. బాబు రాయివే ప్లీజ్. ఇలా ఇంట్లో డిన్నర్ డేట్ చేయాలని సడన్గా అయ్యగారికి ఎందుకు అనిపించిందో. ఇప్పుడు తిట్టుకోవడం గొడవలేనా? అప్పుడప్పుడు లవ్ కూడా చూపించాలి కదా. అబ్బో. ఒక విషయం, రేపు పెద్దనాన్న ఇంట్లో రిలేటివ్స్ అందరూ గట్టిగారంట, మనల్ని కూడా రమ్మన్నారు. నేను రాను. ఏ? మీ వాళ్ళందరూ లోపల ఒకటి ఉంచుకొని బయటికి నవ్వుతూ మాట్లాడతారు, నాకు అలా యాక్ట్ చేయడం రాదు. అందరూ కాదుగా. కాదులే, కానీ మీ చిన్నమావయ్య ఉన్నాడు చూడు, ఏదో ఒకటి అనుకొని అలా ఇరిటేట్ చేస్తూనే ఉంటాడు. సరేలే, నీ ఇష్టం. అల్లుడు, చిన్న మావయ్య. మాట్లాడే మీ పెదనాన్న వాళ్ళ ఇంటి దగ్గర కదా గెట్ టుగెదర్. మీ మావయ్య మన ఇంటికి ఎందుకు వచ్చాడు? నాకేం తెలుసే, ఆయన వచ్చిన వాళ్ళు వెళ్ళిపోమని చెప్పలేను కదా. అయినా ఆయన ఈవినింగ్ వెళ్ళిపోతాడుగా. సరేలే, నాకు బయట కొంచెం పని ఉంది, చూసుకొని 2 అవర్స్లో వస్తా. ఈ 2 గంటలు ఆయన ఏం మాట్లాడినా కోపం తెచ్చుకోకే ప్లీజ్. ఏట్రా అల్లుడు, మొగుడు పిల్లల సీక్రెట్సా? అదే లేదు మావయ్య, నైట్ మీరు తిన్నారో లేదని వంట చేయమని చెప్తున్నాను. మీ ఆవిడికి వంట చేయడం కూడా వచ్చేట్రా? అంటే ఈ అమ్మాయికి పద్ధతి తక్కువ కదా, అందుకే అడుగుతున్నా. మావయ్య నాకు కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళొచ్చేస్తా, ఇలా మీరు తినేయండి. రాత్రే మన మణిగారింటికి వచ్చేసాను మాయ్యా, ఆడితో పాటు ఫంక్షన్కి వచ్చేస్తానులే. ఏమ్మా రుచిత, మంచినీళ్ళు తీసుకురామ్మా. తీసుకోండి. గాజు గ్లాస్తో తీసుకురావచ్చు కదమ్మా. ఏమా కాఫీ తీసుకురా. వేడి తీసుకురావచ్చు కదమ్మా. ఏమ్మా రుచిత, నా బట్టలు తీసావా లేదా? ఏంటమ్మా సమాధానం చెప్పవా? ఏంటండి? ఒక పద్ధతి లేదంటమ్మా నీకు, ఏ పని చేయడం రాదు, ఎలా వేగుతున్నాడో ఏంటో మావాడు. ఎలా వేగితే మీకు ఎందుకండి? ఏంటమ్మా చిన్న పెద్ద లేదా సమాధానం ఇస్తున్నావు? పెద్దవాళ్ళు కాబట్టే మాట్లాడుతున్నా, అదే ఇంకొకరైతే ఏం చేద్దునో. ఛీ, ఒక పద్ధతి లేదు, పెద్దవాళ్ళన్న గౌరవం లేదు. గొప్పదాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారా బాబు, తప్పకా. నువ్వు మావితో అలా మాట్లాడుకుంటూ ఉండాల్సింది. అంటే ఆయన ఏం వాగినా విని ఊరుకోమంటావా? కోపం కొంచెం తగ్గించుకోమంటున్నాను రుచి. నీకెప్పుడు నా వైపే తప్పు కనిపిస్తుందా మని? కొంచెం పద్ధతి మార్చుకోమని చెప్తున్నాను రుచి. నేను మొదటి నుంచి ఇలానే ఉన్నా.
ప్రేమించినప్పుడు తెలియలేదా నాకు పద్ధతి లేదని? సరే, ఇంక ఈ విషయం వదిలే, విసిగించుకో. ఇప్పుడు నా మాటలు విసుగ్గానే ఉంటాయిలే. నీకన్నీ అంత పద్ధతిగా కావాలనుకున్నప్పుడు అలాంటి దాన్నే చేసుకోవాల్సిందిగా, నన్నెందుకు చేసుకున్నావు? అత్తయ్య, రుచికి ఫోన్ ఇస్తున్నాను. నేను నీపై చేయొద్దు, తప్పు చేశాను, సారీ. నేను నీతో అలా మాట్లాడి ఉండకూడదు, నాదే తప్పు. తప్పు ఎవరిదైనా బాధ మాత్రం మనిద్దరం పడుతున్నాం. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. ఇంకోసారి మన మధ్య గొడవ జరగదుగా, ఇలా దూరం పెరగదుగా. మన మధ్య గొడవలు జరిగితే దానికి నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఏంటది? మీరు కూడా మీ పార్ట్నర్తో గొడవలు వచ్చినప్పుడు వాళ్ళపై ఈగోలు కాకుండా ప్రేమను చూపించండి. వాళ్ళని పంతంతో కాదు, ప్రేమతో సాధించండి. ఇది మా ఇంట్లో స్టోరీ, మీ ఇంట్లో స్టోరీ, మన ఇంట్లో స్టోరీ.